చెప్తుంటే ఇందులో తీసుకెళ్తున్నారు. లోపల ఉన్న మొత్తం ఇది కూడా ఏమైనా తెలియట్లేదు. ఇందాకైతే బాగానే పర్వాలేదు, భయపడడం అయితే లేదు. 3D క్లాసెస్ ఇచ్చారు. మరి అంత హర్రర్ ఏం అనిపించలేదు, బాగుంది, కొంచెం మంచిగా అనిపించింది. ఒక 2 సార్లు ఏమో భయం అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటబ్బా రోజు వీడియోస్ వంటలు అవి పెడుతుండే, ఈరోజు ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తున్నారా? ఇది వచ్చేసి సంక్రాంతి హాలిడేస్లో థ్రిల్ సిటీకి వెళ్ళామన్నమాట. హాలిడేస్ వచ్చాయి, కనీసం ఊరికి వెళ్ళలేదు, సిటీలో అయినా ఏదో ఒక ప్లేస్ అప్పుడప్పుడు చూస్తుండాలని చెప్పేసి పిల్లలు అలాగే మా కోమలి మా చెల్లి అందరం కలిసి వెళ్ళాము. హాలిడేస్ అని పబ్లిక్ అంతా ఊర్లోకి వెళ్ళారా లేకుంటే ఇలా ఉంటుందా అంటే ఈ ప్లేస్ అలా ఉంటుందో అర్థం కాలేదు. ఏమో మొత్తం ఖాళీ ఖాళీగా అనిపించింది. ఇక్కడ మాత్రం రేట్ ఎలా ఉంది అంటే లోపలికి మనం వెళ్ళడానికి మనిషికి ఫర్ హెడ్ 1000 రూపీస్ అనమాట. ఆ 1000 రూపీస్లో మనకు పాయింట్స్ లాగా ఇస్తారు. అంటే 1500 పాయింట్స్ అంటే మనం ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్కటి పెట్టాలి అనమాట. అంటే ఒక గేమ్ ఆడితే 200, 100, 150, 50 రూపీస్ గేమ్ని బట్టి ఉంటుంది, అలా ఆడాలి. మనం నెక్స్ట్ టైం ఏమైనా పోయినప్పుడు ఈ కార్డు మనం యూజ్ చేసుకోవచ్చు అంట. అంటే ఇందులో ఏమన్నా కొంచెం పాయింట్స్ మనం ఒక 100 అలా ఉంచుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం మనకి డిస్కౌంట్ ఉంటుందంట. దాని ప్రకారం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ కార్డు 1 ఇయర్ వరకు ఉంటుందంట. కాకపోతే మేము నెక్స్ట్ టైం వెళ్దామన్నంత అయితే నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు మాకు ఎవరికి కూడా. అందుకే ఉన్నాయని ఊడ్చిపడేసాం అక్కడే. అందరూ కంప్లీట్ చేసుకొని రిటర్న్ తిరిగామన్నమాట. పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికైనా సరే గేమ్స్ చాలా బాగున్నాయి. మీరు చాలామంది నాకు తెలిసి బిగ్ బాస్ చూసే ఉండొచ్చు. సోహెల్ తెలుసు కదా, తను ఉన్నప్పుడు మనకు ఏమంటారు దయ్యంది రూమ్ లాగా ఉండి పెట్టారు, ఐడియా ఉండొచ్చు. అలా సేమ్ ఇక్కడ ఒక రూమ్ ఉందన్నమాట. అంటే మొత్తం యాక్టర్స్ ఉంటారంట లోపల. మనకు ఆ రూమ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చేయండి. మా చెల్లి వాళ్ళు పిల్లలు అందరూ వెళ్ళారు, ఒక నేను తప్ప. నేను మా బుడ్డోళ్ళు అంటే మా అల్లుళ్ళు, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు. నాకు ఇలాంటివి ఏమైనా వెళ్ళాలి అంటే భయం. రైడ్స్ కూడా కొంచెం డేంజర్గా ఉంటాయి, ఇవి వెళ్ళలేమనుకుంటే ముందే ఎస్కేప్ అయిపోతాను. నేను వెళ్ళను. నాకు తెలియకుండా వాళ్ళు టికెట్స్ తీసుకున్నారు, అయినా సరే నేను లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఫస్ట్ వెళ్ళొచ్చిన మా చెల్లి వాళ్ళంతా కూడా భయపడ్డ విధానం చూస్తే వామ్మో నాకు అవసరం లేదనుకున్నాను. 3Dది కూడా నేను మూవీ ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం, భయపడ్డాను కానీ భయపడినంతగా ఏం లేదు. ఇక్కడ మా అమ్ము, స్వీటీ అలాగే వేణు, సంతు అంటే మా పిల్లలిద్దరు, మా చెల్లె పిల్లలిద్దరు. ఇది ఎక్కడికి కదలలేదు, అక్కడే మూవ్ చేశారు. దానికి చాలా భయపడ్డారు. అలా ఉంటుందంట అది. ఇక్కడ మనకు చూడడానికి నార్మల్గానే ఏముందిలే అనిపిస్తుంది, కానీ అవి పెట్టుకొని అక్కడ కూర్చుంటే ఎక్కడికో తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది, ఒక భయం ఉంటుందంట. ఇక్కడ కోమలి అలాగే మా చెల్లి ఇద్దరు కార్ డ్రైవింగ్ చేశారు. ఇది వచ్చేసి వీళ్ళు నడుపుడేమో కానీ ఒకరికొకరు టచ్ అయ్యి గుద్దుకోవడమే మామూలుగా లేదు అసలు. ఇటు అటు వెళ్తున్నారు, వచ్చి గుద్దుకుంటున్నాను. ఫుల్గా నవ్వాను అసలు. ఇక్కడ ఒరిజినల్ ఎందుకు వాయిస్ రికార్డ్ అవ్వలేదు, నెక్స్ట్ అక్కడ మ్యూజిక్ అదంతా కూడా ఏది రికార్డ్ అవ్వలేదు. అది వీడియో ఆటోమేటిక్గా అదే మ్యూట్లో పడిపోయింది. ఈ వీడియో మాత్రం ఒరిజినల్గా ఉండుంటే ఫుల్గా నవ్వుకునేవారు. అంత కామెడీ ఉంది వీడియో, చాలా బాగుంది. నేనైతే పిచ్చిగా నవ్వుకున్నాను. మా కోమలి అయితే అసలు నడపనికి రావట్లే, ఇటువై గుద్దుకుంటుంది, అటువై గుద్దుకుంటుంది. ఆ గుద్దుకున్న ప్లేస్ నుంచి వెనక్కి తిరిగి రావడం లేదు. చాలా అంటే చాలా ఫన్గా ఉండే. కొద్దిసేపు మ్యూజిక్ పెడతాను, మీరు చూడండి, మీకే అర్థమవుతుంది.
పోతలే. ఇలాంటిది కూడా నేను చాలా భయపడతాను ఎక్కడానికి. కాకపోతే నేను భయపడినంతగా ఏం లేదు, బాగుంది. ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు ఇలాంటివి అనిపించింది. కాకపోతే నాకు కొంచెం చాలా భయం ఎక్కువ. అలా అందుకే ఏమీ కూడా నేను ఆడడానికి కానీ ఇలాంటి ట్రై చేయడానికి కూడా అసలు ఇష్టపడను. కానీ బాగుంది. బాయ్. బాగుంది నా చిన్న వాడు మొత్తం మొత్తం అయిపోయింది. ఏ వేస్ట్ చేస్తావా? పైసలు వేస్ట్ చేస్తావా? ఎందుకు భయం? ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది తెలుసా. మొత్తం బాల్స్ పైనుంచి కిందకి ఇట్లా రావడానికి చాలా బాగుంది. వాళ్ళకి ఫుల్ టైంపాస్ అయ్యింది. పిల్లలకి ఎవరైనా ఎంజాయ్ చేయించాలి అనుకుంటే ఈ ప్లేస్కి వెళ్ళండి, అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఇవి ఆడిపించవచ్చు, లోపల కూడా ఇంకా వేరే ఆడడానికి కూడా చాలా బాగున్నాయి. మాది ఏమైందంటే వీడియో కొన్నేమో షార్ట్ వీడియో లాగా పొడవు తీశారు, కొన్నేమో ఇట్లా అడ్డం తీసేసరికి 2 వీడియోస్ లాగా డివైడ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మొత్తం 2 వీడియోస్ పెడతాం అనమాట. అందుకే మొత్తం టోటల్గా లైన్ వైజ్గా ఒక తర్వాత ఒకటి పెడదామంటే వీడియోస్ ఒకదానికి ఒకటి కనెక్షన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా తీసుకొచ్చారు, బతుకుంటే మళ్ళీ కలుస్తాం. మేము మళ్ళీ పోతే చూడలేరు. నాకు భయం అవుతుంది చాలా. నాకు కొంచెం భయం ఎక్కువ ఇలాంటి వాటికి. నేను చాలా దూరం ఉంటా, కాకపోతే నన్ను తీసుకొచ్చి ఇలా పడేశారు. నేను చెప్తున్నట్లేరు, ఏం చేయాలి ఇప్పుడు? 3D గ్లాసెస్ తోటి మూవీ చూడడం, ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం అనమాట. నేను భయపడినంతగా అయితే లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధానానికి అక్కడ చూస్తే అది అంతా కూడా చాలా భయం అనిపించింది, ఏముంటుందేమో అని. కానీ 2 టైమ్స్ పాము ఇట్లా మీదికి వచ్చినట్టు ఇట్లా 2 టైమ్స్ అట్లా అనిపించినప్పుడు చాలా భయపడ్డాను. ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే ఇందాక బిగ్ బాస్ గురించి చెప్పానో అదే రానని చెప్తుంటే ఇందులో తీసుకెళ్తున్నారు. లోపల ఉన్న మొత్తుకుంటారు. ఇది కూడా ఏమైతే తెలియట్లేదు. ఇందాక అదైతే బాగానే ఉంది, పర్వాలేదు, భయపడినంత అయితే లేదు. 3D గ్లాసెస్ ఇచ్చారు, మరి అంత హర్రర్గా ఏమో అనిపించలేదు, బాగుంది, కొంచెం మంచిగా అనిపించింది. ఒక 2 సార్లు ఏమో భయం అనిపించింది. ఇక్కడ వచ్చేసి ప్లేస్ చూస్తేనే ఇలా ఉంది. ఇది లోపలికి వెళ్ళాలంట. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు. వచ్చే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, నేను ఎలా వస్తున్నా అర్థం కావట్లేదు. నా పర్మిషన్ నేను రానని చెప్తాను కూడా నాకు తెలియకుండా తీసేసుకున్నాను టికెట్. చూద్దాం, వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాం, ఓకేనా? మళ్ళీ స్టార్ట్ చేస్తాం వీడియో. ఫస్ట్ మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు స్వీటీ వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు భయపడ్డారు కదా, మామూలుగా భయపడలేదు. అంటే లోపల యాక్టర్స్ ఉంటారంట, మనకు మొత్తం ఇట్లా చనిపోయినట్టు అంత వైట్ బట్టలతోటి అలా ఉంటారంట. చాలా భయపడ్డారు. మా కోమలి అయితే లోపల వాళ్ళు మొత్తుకుంటుండే బయట డ్యాన్స్ వేస్తుంది. చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తుందో. వాళ్ళని చూసిన తర్వాత నేను ఇక వెళ్ళడం మొత్తం టోటల్ డ్రాప్ అయిపోయి మా స్వీట్ని మళ్ళీ రిటర్న్ ఆమె 2వ సారి మళ్ళీ పంపించాను అనమాట. నేను వెళ్ళలేదు, క్యాన్సిల్ అయింది. రూమ్ అంతా సైలెంట్గా ఉండి ఒకటేసారి వాళ్ళు బయటికి వచ్చే టైంలో ఆ సౌండ్ వచ్చిందనమాట. ఆ సౌండ్కి వెంటనే అసలు
భయం మామూలుగా కాలేదు. మాకే తెలియకుండా భయపడ్డాం బయట ఉన్న మేము కూడా. ఇప్పుడు మా కోమలి అలాగే మా ఇద్దరు పిల్లలు వెళ్ళారు. కోమలి భయపడ్డది కదా, మామూలుగా భయపడలేదు. అందుకే టోటల్ వీడియో మొత్తం లాస్ట్ వరకు పెట్టలే, ఆమెకు అసలే కింద పడిపోయింది అనమాట.